ఎంపీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారా? ఇందుకోసం తన స్థాయిని కూడా పక్కన పెట్టారా అంటే అవుననే సమాధానం వస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2 అంకెల సీట్లు సాధించాలని ప్రయత్నిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి తన స్థాయిని పక్కన పెట్టారు. అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశంతో హైదరాబాద్ లోటస్ పాండ్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ భేటీ తెలంగాణలో సంచలనంగా మారింది. అక్కడే భువనగిరి పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రివ్యూ మీటింగ్ జరిపారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీటింగ్ అంశాలను మీడియాకు తెలిపారు. తనకు ఇన్ఛార్జ్ బాధ్యతలను పార్టీ అప్పగించిందన్నారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనేది చర్చించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారని, చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా హైకమాండ్ ప్రకటించిందని తెలిపారు. ఇక పార్టీ ప్రచారం ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేశామని, భువనగిరిలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందన్న సీఎం రేవంత్ 17 పార్లమెంటు స్థానాల్లో నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లుగా నేతలకు తెలిపారు. స్వయంగా నేనే వస్తా. ఇక్కడ గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు ఈ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి నేనే రివ్యూ మీటింగ్ వస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలము, మా భువనగిరి పార్లమెంటు అసెంబ్లీలోని కోఆర్డినేటర్లు అందరితో కలిపి మా ఇంటికి వచ్చి స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. చాలా విషయాలు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా మా సూచనలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా ముందుకు పోవాలి, నామినేషన్ ప్రోగ్రాం కానీ, కార్యకర్తల సమావేశం కానీ, ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ గుని, మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు. నిజంగా ఈరోజు ఒక యువకుడు గత 20 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతోమంది యువకులు వస్తుండే. ఈరోజు తప్పకుండా మేము, మా సహచర ఎమ్మెల్యేలు, మా విప్ గారు, ఐలయ్య గారు ఇక్కడ ఉన్నారు, మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు పార్టీ అవకాశం ఇవ్వడం పట్ల చామల కిరణ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తనను సొంత తమ్ముడిగా భావించి పనిచేస్తున్నారని అన్నారు. తనను భువనగిరి ప్రజల కుటుంబ సభ్యుడిగా భావించి ఓటు వేయాలని కోరారు. భువనగిరి సమస్యల మీద పార్లమెంట్లో తన గళం వినిపిస్తానని అన్నారు. భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ డిస్కషన్స్, అంటే పార్లమెంట్ ఎన్నికల సంబంధించినటువంటి డిస్కషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు, రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యేనే మా పార్లమెంట్కి సంబంధించి. రాజగోపాల్ రెడ్డి గారు కాకుండా మిగతా 5 ఎమ్మెల్యేలు, అలాగే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది జనగాం నుంచి. రేపు 12వ తారీఖు నుంచి భువనగిరిలో విస్తృత స్థాయి సమావేశాలు మొదలవుతున్నాయి. తర్వాత ర్యాలీస్ 12 నుంచి వచ్చే నెల 10వ తారీఖు ఆఖరి దినం దాకా కూడా మధ్యాహ్న నామినేషన్తో పాటు ఈరోజు డిస్కషన్స్ ఉన్నాయి. అలాగే మాది ఒక కుటుంబం లాంటి పార్టీ, అందరు అన్నతమ్ముళ్ళు లెక్కుంటాం మేము ఇక్కడ. సరే, అందరికి ఆశలు ఉంటాయి, ఒక్కొక్కసారి టికెట్లు అడగడం జరుగుతుంది. టికెట్లు అడిగినాం, అధిష్టానం ఎవరికి ఇచ్చిందో వాళ్ళకు బలోపేతం చేయడానికి పనిచేస్తారు మేమందరం కలిసి అనే ఒక ఆలోచనతో ఇక్కడ కూర్చుంటున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గం కూడా మొన్న ఎన్నికలలో ప్రజలు దీవించి 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. అదే దీవెనలు భువనగిరి ప్రజలు నాపై కూడా ఉంచుతారని, నేను కూడా ఒక సామాన్యుణ్ణి, ఒక యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఈరోజు నాకు అధిష్టానం
ఇంత బాధ్యత ఇచ్చి ఈ యొక్క టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నన్ను కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ప్రజలు దీవిస్తారని ఆలోచిస్తున్నాను. ఈ నెల 21వ తేదీన భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అదే రోజు భువనగిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత మే తొలి వారంలో భువనగిరి పార్లమెంటు పరిధిలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. మొత్తం మీద ఎంపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు.